వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఓకే అండి రేణుక గారు, మరి ఇవి ఫ్రై అయిపోయాయి కదా, నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీ చేసుకుందాం. ఓకే, ఇవి డైరెక్ట్గా దీంట్లో వేసేసి ఓకే. ఇంకా దాంట్లో ఏమైనా వేసుకోవాలండి? పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ, అవి వేయించకపోయినా పర్లేదా? చింతపండు, కారం కూడా దీంట్లోనే వేసేసుకోవాలా? ఎంత వేసుకోవాలి కారం? కొంచెం ఒక స్పూన్. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వాడుతున్నాం కదా, సరిపడినంత ఉప్పు. కొంచెం గసగసాలు. ఓకే, లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా రావాలంటే మనం వాటర్ యాడ్ చేస్తాం. వేయాలకు సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా ఉంది కదా, గరం మసాలా. ఓకే, ఇదే ఆయిల్లో మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. పసుపు, పేస్ట్ అంతా. ఓకే, ఇది ఇంకా కాసేపు ఉడకాలా? ఒక 5 minutes. ఆల్రెడీ అన్నీ వేయించుకునేవి కాబట్టి అవును, 2 minutes. 2 minutes పడుతుంది. సో అది అలా ఉడకగానే మనం ఈ వేయించిన వంకాయలు కూడా ఒక 2 minutes ఉంచేసి దించేస్తే అయిపోతుంది. ఓకే అండి, ఇది అయిపోయింది కదా. సో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకుందాం? వంకాయలు ఇందులో వేసి వంకాయలన్నీ దీంట్లో వేసేసుకుందాం. బౌల్లోకి తీసుకుంటాం. ఓకే, ఇలా వేసి కలుపుకోగానే మనం బౌల్లో సర్వ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా, అవును, అవసరం ఇది బాయిల్ అయిపోయింది కాబట్టి. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది కదా, సర్వ్ చేసుకుందాము. సరే, ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కొత్తిమీరతోటి గార్నిష్ చేసి. ఓకే, కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో మసాలా వంకాయ కర్రీ రెడీ అన్నమాట. ఓకే, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. థ్యాంక్ యూ అండి. ఓకే వ్యూవర్స్, మరి మసాలా వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. మసాలా వంకాయ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, గసగసాలు, అల్లం వెల్లుల్లి, పచ్చి కొబ్బరి, వేయించిన వేరుశనగ పప్పు, గరం మసాలా, చింతపండు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. మసాలా వంకాయ కర్రీ తయారు చేసే విధానం:
ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్లో ఆయిల్ వేసి అందులో ఈ వంకాయల్ని వేసి వేయించాలి. బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఈ వంకాయల్ని వేయించుకోవాలి. మరో ప్యాన్లో ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్చర్తో పాటు చింతపండు, గసగసాలు, ఉప్పు, కారం, వేయించిన వేరుశనగ పప్పులు అన్నీ మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి. అలా గ్రైండ్ అయిన పేస్ట్ని ముందుగా వేయించిన వంకాయలు ఉన్న బౌల్లో వేసి బాగా కలపాలి. అంతే, మసాలా వంకాయ కర్రీ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి మసాలా వంకాయ కర్రీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ సగ్గుబియ్యం టిక్కా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local kitchen.